ఫేస్ అంటే బహుశా హెడ్ దట్టు ఈ నుదుటి భాగం ఉంటుంది, ఆ నుదుటి భాగం కనిపించదు. సో అదే కంపారిజన్ లో ఇంకో పిక్ లో నుదుటి భాగం కనిపిస్తుంది. అండ్ అదే కంపారిజన్ చేసినప్పుడు లాస్ట్ లో ఉన్న అక్షర్ పటేల్ కావచ్చు, లేకపోతే ఈ మరికొంతమంది ప్లేయర్స్, దాంతో పాటు బూమ్రా కాస్త హెడ్ డైరెక్షన్స్ కూడా చేంజ్ ఓవర్లు ఉన్నాయి. ఒక ఫస్ట్ పిక్ కంపారిజన్ అంటే సంజు శాంసన్ లేని పిక్ గురించి మాట్లాడుకుంటే ఇటు బహుశా స్ట్రైట్ గా కాకుండా కాస్త టువర్డ్స్ లెఫ్ట్ వైపు, అంటే మనకి నించుంటే మనకి రైట్ వైపు, మన ఆపోజిట్ డైరెక్షన్ లో చూస్తే లెఫ్ట్ వైపు, అటువైపు చూస్తున్నట్టు ఒక స్ట్రైట్ డైరెక్షన్ లో ఉంటుంది. అంటే ఈ మాటకు బలం చేకూర్చేలా రెండు మాటలు ఉన్నాయి. ఒకటి ఏంటి, ఆ పిక్ లో మనిషి కనిపించట్లేదు. రెండవది ఏంటంటే అంత గ్యాదరింగ్ ఉన్న సందర్భంలో ఒక మనిషి మిస్ అవ్వడం అనేది ఒకటి కంపారిజన్. ఒకటి ఆ నుదురు భాగం కనిపించకపోవడం. రెండోది ఏంటి, ఓకే పోనీ నుదురు కనిపించలేదు, లేకపోతే బ్యాక్ సైడ్ ఉన్నారు కాబట్టి మనిషి కనిపించకపోవచ్చు అని అనుకున్నప్పుడు ఆ కంపారిజన్ నెక్స్ట్ చూసినప్పుడు ఆ మనిషి ఫేస్ అంతా కూడా ఖాళీగా ఉంది. అండ్ ఆ డిఫరెన్సియేషన్ ఆఫ్ కలర్ కాంబినేషన్ కూడా కనిపిస్తుంది. ఎలా చెప్పగలుగుతున్నారు సచిన్ అని చెప్పి మీరు దాన్ని క్వశ్చన్ చేయొచ్చు. చూసినప్పుడు ఆ కప్పు ఎత్తిన సందర్భంలో, లెట్స్ టేక్ ఇట్, కప్పు ఎత్తినప్పుడు సూర్యకుమార్ యాదవ్ కప్పు ఎత్తినప్పుడు ఆ కనిపించే స్ట్రైట్ పిక్ లో T20 అనేది క్లియర్ గా కనిపిస్తోంది. ఏది సంజు శాంసన్ లేని పిక్ గా మాట్లాడుకున్న విషయంలో T20 అనేది బ్యాక్గ్రౌండ్ లో క్లియర్ గా కనిపిస్తోంది. బట్ ఏదైతే సంజు శాంసన్ ఉన్నాడో అని చెప్తున్న విషయంలో T20 లో ఆ 20 దగ్గర కప్ ఉంది. సో ఇట్స్ అ క్లియర్ ఐడెంటిఫికేషన్. అంటే ఆ రెండింటి పిక్ కంపారిజన్ కనుక మాట్లాడుకుంటే దిస్ ఈస్ ఆ బిగ్గెస్ట్ క్లారిటీ అని చెప్పుకోవాలి. ది వెరీ ఫస్ట్ థింగ్. అండ్ రెండోది